నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని కలిసిన చంద్రబాబు పవన్. అర్జున అవార్డు అందుకున్న ఇషా సింగ్ షమీ. సిఎస్సిని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి బృందం. అంగన్వాడీ కార్యకర్తలతో పాటు మున్సిపల్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్. ఆసియా క్రీడల్లో పసిడి పథకంతో మెరిసిన తెలంగాణ షూటర్ ఇషా సింగ్ భారత సీనియర్ ఫేజర్ మహమ్మద్ షమీ ప్రతిష్టాత్మక అర్జున అవార్డును అందుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీళ్ళిద్దరూ ఈ అవార్డు స్వీకరించారు. భారత క్రీడా రంగంలో ఖేల్ రత్న అవార్డు తర్వాత రెండో అత్యుత్తమైన అవార్డు అందుకున్న షమీ తన కల నిజమైందని తెలిపాడు. నా కల నిజమైంది. జీవితంలో చాలా మందికి ఈ అవార్డు గెలవటం సాధ్యం కాదు. ఈ అవార్డుకు నన్ను నామినేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని షమీ తెలిపాడు. 2023 గాను 26 మంది అర్జున అవార్డును స్వీకరించారు. వీళ్లలో ఆసియా గేమ్స్ లో పతకాలు కొల్లగొట్టిన అథ్లెట్స్ ఎక్కువ మంది ఉండటం గమనార్హం. సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించినందుకు షమీ పేరును BCCI సిఫార్సు చేసింది. మెగా టోర్నీలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన షమీ 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. తన సూపర్ బౌలింగ్తో టీమిండియాను ఫైనల్కు చేర్చాడు. అయితే టైటిల్ పోర్లో షమీ 2 వికెట్లతో విజృంభించిన ట్రావిస్ హెడ్ 137 సూపర్ సెంచరీతో ఆస్ట్రేలియాను గెలిపించాడు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతూ ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓట్ల జాబితాలోని సమస్యలు, పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఉన్న ఉన్నతాధికారులతో చర్చించేందుకు విజయవాడ చేరుకుంది. ఈరోజు ముఖ్య పార్టీ నేతలతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్లారు. ముందుగా చంద్రబాబు నోవెటల్లో బస చేస్తున్న పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి ఈసీ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లారు. అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల అధికారుల్ని కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏపీలో ఎన్నికలపై ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. తెలంగాణలో సజావుగా ఎన్నికలు సాగాయి. ఇక్కడ కూడా అలాగే నిర్వహించేలా చూడాలని తెలిపారు. 6,000 నుంచి 7,000 ఓట్లు తొలగించినట్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రశ్నిస్తే బైండోవర్ కేసులతో ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారని తెలిపారు. సచివాలయ సిబ్బందిని ఎన్నికల డ్యూటీకి దూరంగా ఉంచాలని కోరామని అన్నారు. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తల్ని పనిచేసుకొనివ్వటం లేదని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేశామని తెలిపారు. ఏపీలో అధికార దుర్వినియోగం జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్లు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఏపీలో దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫ్రాడ్ జరిగిందని, బిఎల్ఓలు తప్పులు చేశారని, టీచర్లు తీయేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి. మేమన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఓపికగా విన్నారు. చాలా ఫర్మ్గా కూడా చెప్పారు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కాంప్రమైజ్ కాం. రిజల్ట్స్ మీరే చూస్తారని హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీలో నేను ఒకటే అనుకుంటున్నాను, ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ని పంపించాలి, సెపరేట్ సెల్ పెట్టాలి. అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే కొందికి వినపడలేదా? ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం, ఇంకా చేస్తాం. దాని గురించి సందేహం లేదు. ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం. రాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో
దాదాపు 1,00,000 పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ, వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి, ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ, జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం. అది కూడా బలంగా తెలియజేస్తాం. అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు 87 నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. జనసేన పార్టీపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. గుర్తింపు లేని జనసేనకి కామన్ సింబల్ ఇవ్వొద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. జనసేన గుర్తింపు లేని పార్టీ జనసేనను ఎలా అనుమతించారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. చట్ట ప్రకారం గుర్తింపు లేని పార్టీకి 2 వరుస ఎన్నికల్లో ఒకే సింబల్ ఇవ్వకూడదని వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. 6 అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. కోనేరు సురేష్ అనే వ్యక్తి 10 లక్షల పైచిలుక ఓట్లు బోగస్ అని సీఈఓకి ఫిర్యాదు ఇచ్చాడు. ఒక్క వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తోంది? బోగస్ ఓట్ల గురించి బిఎల్ఓస్ చెప్పాలి, కానీ ఒక వ్యక్తి ఎలా చెప్తున్నాడు? ఆ ఫిర్యాదే బోగస్ అని చర్యలు తీసుకోమన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ ఓట్లు అనేవి లేవని కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. టీడీపీ వారు ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వారిపై ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. జనసేన పార్టీ కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీ. ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది. అన్రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన అన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ప్రకారం అలయన్స్ పార్ట్నర్ కింద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని అనుమతించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. జనసేన పార్టీ అన్నటువంటిది ఇప్పటి వరకు కూడా బీజేపీ అలయన్స్ పార్ట్నర్ కింద పరిగణిస్తా వచ్చారు. ఈరోజు నిన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిక్వెస్ట్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్ పార్ట్నర్ కింద డిస్క్రైబ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ ఈరోజు నిజంగా ఆలోచిస్తే బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం. ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక రెండవ విషయం, జనసేన అన్నటువంటిది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్. అటువంటి సింబల్ని గతంలో 2019 ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది. అటువంటి సింబల్ని, కామన్ సింబల్ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో 175 స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా
మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఈ 2 విషయాలు కాకుండా మరొక విషయం, 3వ అంశం, కోనేరు సురేష్ అనేటటువంటి వ్యక్తి, ఇతను తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్లో ఏదో సమ్ పొజిషన్లో ఉన్నాడన్నమాట. ఇతను ఒక బల్క్ కంప్లైంట్ని, ఒక ఇంచుమించుగా 10 లక్షల పైచిలుకు ఓట్లన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో బోగస్ ఓట్లు అన్నటువంటి కంప్లైంట్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా యొక్క మొట్టమొదటి ప్రశ్న, సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చా? యాక్సెప్ట్ చేయడం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. ఒక వ్యక్తికి 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో 10 లక్షల మందో 20 లక్షల మందో 30 లక్షల మందో బోగస్ ఓట్లు ఉన్నారన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది? కంప్లైంట్ అన్నటువంటిది బిఎల్ఏస్ ఇవ్వాలి, ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఏస్ ఇవ్వాలి. ఆ బిఎల్ఏస్ చెప్పాలి ఏది బోగస్ కంప్లైంట్ అన్నటువంటిది. అంతేకాని ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో 175 స్థానాల్లో ఎన్ని బోగస్ ఓట్స్ ఉన్నాయి అన్నటువంటిది చెప్పాడు, కంప్లైంట్ ఇచ్చాడు అని అంటే ఆ కంప్లైంటే బోగస్ కంప్లైంట్. కాబట్టి విజయవాడ కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని ఆమె తెలిపారు. విజయవాడ ఎంపీగా తన తండ్రి పోటీ చేయడం ఖాయమని, అది స్వతంత్ర అభ్యర్థిగానా లేక మరో పార్టీ నుంచా అనేది త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనేది తన తండ్రి ఇంకా నిర్ణయించలేదని, అన్ని పార్టీల నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు టీడీపీ అభ్యర్థులు కూడా లేరని ఆమె వ్యాఖ్యానించారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం మానేసి విజయవాడ మీద పడ్డారని విమర్శించారు. క్లియర్గా చెప్తున్నాను, కేశినేని నాని గారి ఏంటంటే ఆయన ఎప్పటి నుంచో కూడా నాకు ఇది ఓన్లీ సర్వీస్ కోసం, అలాగే నేను ప్రజల కోసం నేను విజయవాడ ఇక్కడ ఆటోనగర్లో పెరిగాను కాబట్టి నేను నా ప్రజల కోసం ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఆలోచనతో ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. అందరికీ మీకు తెలిసిన విషయం. కానీ అది ఇప్పుడు అధినేత మమ్మల్ని పిలిచి ఎదురు బదులుకు వచ్చింది, నాని మీ సర్వీస్ ఇచ్చి థ్యాంక్ యూ, కానీ నేను ఈసారి నేను టికెట్ ఇవ్వలేకపోతున్నాను, కానీ మీరు నన్ను సపోర్ట్ చేయాలి అంటే ఒక్క మాట మమ్మల్ని పిలిచి చెప్పుకుంటే మేము సైలెంట్గా అదే చేసేవాళ్ళం. ఇంకా నేను ఇది పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళం. అంగన్వాడీ కార్యకర్తలతో పాటు మున్సిపల్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సమ్మబాట పట్టిన అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా మంగళవారం వివిధ రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ పరో కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం, సిపిఐ, సిఐటియు, కాంగ్రెస్ పార్టీల నేతలు, కార్మిక సంఘాల ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యలో పోలీసులు నిరసనకారుల్ని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రంలో అంగన్వాడీలు 28 రోజుల నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. వాళ్ళు గొంతెమ్మ కోరికలేమి కోరలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టుగా తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువిస్తున్నాడు. కనీసం తెలంగాణ ఇచ్చినంతనే మనం అడుగుతున్నాం. అట్లాగే తెలంగాణలో ఇప్పుడు కొత్తగా మినీ అంగన్వాడీ సెంటర్లని ప్రధాన అంగన్వాడీ సెంటర్లుగా మార్చి ఒక ఆయన కూడా ఇచ్చి ఆ మినీ అంగన్వాడీ సెంటర్లకి జీతాలు కూడా పెంచారు. కానీ మన ప్రభుత్వం తెలంగాణ అంత ఇచ్చినంత ఇవ్వకపోగా వీళ్ళని ఎన్ని రూపాల్లో వేధించాలో, ఎన్ని రూపాల్లో భయపెట్టాలో, ఎన్ని రూపాల్లో బాధ పెట్టాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీ సెంటర్లు తాళాల పగలు కొట్టారు. అట్లాగే అరెస్టులు చేస్తున్నారు, హౌస్ అరెస్టులు చేశారు. ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నిన్న ఎస్మా పెట్టారు. ఎస్మా పెట్టిన జయలలిత 1,00,000 మంది ఉద్యోగులు తీసేస్తే ఉద్యోగులందరూ కలిసి జయలలితని ఇంటికి పంపించారు. అట్లాగే గతంలో ఎమర్జెన్సీ ఎస్మాలు పెట్టినటువంటి పెద్దలందరూ ఇళ్ళకెళ్ళిపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇళ్లకెళ్తుందో ఈ అంగన్వాడీలని ఇంటికి పంపించి జీతాలు పెంచుతో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని దీనికి మద్దతుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, మిగతా సంఘాలని ఆందోళన చేశాం. రేపు భవిష్యత్తులో ఏంటంటే
మరిన్ని ఆందోళన చేసి ఈ సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సీఎం జగన్ ను కలిసేందుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రయత్నించారు. పోలీసుల అనుమతి నిరాకరణతో ఆయనకు పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా, ఇవ్వకపోతే శపిస్తా అని హెచ్చరించారు కేఏ పాల్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలులో తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గ్రామ పార్టీ అధ్యక్షులు కుక్కల వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూలుగుంట్ల సాయిబాబా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 6 పథకాలతో కూడిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తిరిగి కుటుంబ సభ్యులకు వివరించాలని తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉండి మన నాయకులకి మనం ఏ రకమైనటువంటి గౌరవాన్ని కల్పిస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నాం అనేటటువంటి దానికి పోలిక చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన కార్యకర్తలు, మన అభిమానులు, మన నాయకులు. ఈ మధ్య కాలంలో మంత్రి గారు వేమూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉంటే మంత్రి అయినటువంటి నాగార్జున గారు బట్టిప్రోలు పర్యటనకు వస్తే కనీసం ఆయన 10 మంది బళ్ళు వేసుకుని కనీసం ఊళ్ళో తిప్పేటటువంటి పరిస్థితి లేదు. అది ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఆ పార్టీ. కానీ మనం ఏ రోజున ఆనందబాబుని బట్టిప్రోలు పిలిచినా 100 మందిని మనం ఎమ్మడి పెట్టుకుని తిప్పి ఊరంతా తిప్పి ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామో అక్కడ చేసి ఆయన్ని గౌరవంగా తిప్పి పంపిస్తాం. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించేటటువంటి పద్ధతిలో మనం పనిచేయాలి. ఆయన కాన్వాయ్ వెళ్ళేటప్పుడు ఏంటో జనం మంత్రి అయి ఉండి ఏం లేరు, మనుషులు ఎవరితే లేరు అనేటటువంటి దానికి ఇవన్నీ కూడా ఆలోచన చేసే మనుషులు ఉంటారు. ఏముంది అని చెప్పి అనుకోవచ్చు మనం. కానీ వీటిని కూడా పరిగణలోకి తీసుకుని చూసేటటువంటి మనుషులు బదాగా ఉంటూ ఉంటారు. బైజూస్ సంస్థలో జరుగుతున్న అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంగళవారం అరండల్పేటలోని బైజూస్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ఉద్యోగులు, విద్యార్థులు కూడా హాజరయ్యారు. కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కరీంను పలువురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రజా సంఘాల నాయకులు మంగళవారం అరండల్పేటలోని ఫ్లైఓవర్ వద్ద ధర్నా నిర్వహించారు. అంగన్వాడీల్ని ప్రభుత్వం అణిచివేయాలని చూడటం చాలా దుర్మార్గమైన చర్య అంటూ ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధర్నా చేస్తున్న ప్రజా సంఘాల వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని అరండల్పేట పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా చేస్తున్న నాయకులను అదుపులోకి తీసుకుని అరండల్పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడం మానేసి శాంతియుతంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై ఈ విధమైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం చాలా దుర్మార్గమని, దీనికి మూల్యం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చెల్లించుకుంటారని వారు హెచ్చరించారు. చట్టాన్ని రద్దు చేయాలని, తక్షణమే అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల యొక్క కోరికలు నెరవేర్చాలని, ప్రజలకు అసౌకర్యంగా ఉన్నటువంటి ఈ సమ్మెను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని ఈ రోజున అన్ని ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు సాయంత్రం 5 వరకు డెడ్ లైన్ అని ప్రకటించారు. మేము చెప్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వానికి డెడ్ లైన్ ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రోజు కనుక పరిష్కారం కాకపోతే ఇది రాజకీయ పోరాటంగా కూడా మారుతుంది, మీ అంతు చూస్తుందని తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 29 రోజుల నుంచి వాళ్ళ న్యాయమైన కోరికల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున నిరవధిక సమ్మె చేస్తా ఉన్నారు. వాళ్ళు కోరేది ఒకటే, మనకి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం కంటే 1000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తామని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి ప్రధానంగా చేసినటువంటి వాగ్దానాన్ని అమలు జరుపుతని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. అదేవిధంగా
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నారు. వాళ్ళు న్యాయమైనటువంటి కోరికల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం మొండి వైఖరితో అవలంబిస్తా ఉంది. కార్మికులు కూడా మరి ఆ రోజు నుంచి ఆందోళన చేస్తారు. గత 29 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయడం కాకుండా దాన్ని ఎస్మా ప్రయోగించడం ద్వారా మరింత తీవ్రతరం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంగన్వాడీలనే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఉంది. ఇది సరైనటువంటిది కాదు. కేవలం అంగన్వాడీలు మహిళలు ఏం చేస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుందేమో. గతంలో అంగన్వాడీలు జోలికి వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూలిపోయినాయి. అంతేకాదు ఇవాళ ఎస్మా ప్రయోగించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం కార్మిక వర్గం ప్రజానీకం మీద ఛాలెంజ్ విసిరింది ఈ ప్రభుత్వం. అందుకనే ఈ ఎస్మా ప్రయోగం రద్దయ్యేటువంటి వరకు కూడా కార్మిక సంఘాలే కాదు, రైతు సంఘాలు, ప్రజానీకం అంతా కూడా అంగన్వాడీలకు అండగా నిలబడి పోట్లాడతారని చెప్పేసి ఈరోజు జైలు బరో కార్యక్రమాన్ని దాంతో భాగంగానే నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇటీవల వైఎస్ఆర్ మరణంలో సోనియా గాంధీ పాత్ర ఉందంటూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం పార్టీ శ్రేణులు పాత గుంటూరులోని పోలీస్ స్టేషన్లో నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీతో మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణంలో ఆ రోజు రిలయన్స్ అంబానీ పాత్ర ఉందంటూ ప్రస్తుతం ముఖ్యమంత్రి అప్పుడు రిలయన్స్ కు సంబంధించిన ఆస్తుల్ని ధ్వంసం చేసి పలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కేవలం రాజకీయ లబ్ధి కోసం సోనియా గాంధీపై ఈ విధమైన వ్యాఖ్యలను ఆ పార్టీ చేయటం చాలా దుర్మార్గమని మస్తాన్ వలి మండిపడ్డారు. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు మరణించినటువంటి శ్రీ రాజశేఖర రెడ్డి గారి గురించి మాజీ ముఖ్యమంత్రిగా ప్రకృతి అనుకూలించగా మరి ఒక జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాట్లాడుతున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి గతంలో రిలయన్స్ కంపెనీ హస్తం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టినటువంటి పరిస్థితి, దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం ఆ రోజు కొన్ని విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి. మరలా ఎన్నికలు వచ్చేటప్పటికి స్వయాన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం సోనియా గాంధీ గారి ప్రమేయం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉందని చెప్పినటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా భావిస్తూ ఉంది. ఇది సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచేదిగా ఇది ఉన్నదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భం కాంగ్రెస్ పార్టీ భావిస్తూ వెంటనే సమాజంలో ఇటువంటి రెచ్చగొట్టేటటువంటి మాటల్ని, సమాజంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి గౌరవప్రదమైనటువంటి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మాట్లాడినందుకు గవర్నర్ గారు వెంటనే ఇంటర్వెన్షన్ చేసి అతన్ని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేశారు. అందుకోసం ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి లాంటి మహానాయకుడి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా, సిఎల్పి నాయకునిగా, పిసిసి అధ్యక్షులుగా, పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా అనేక రకాలుగా ఆయన యొక్క రాజకీయంలో మహానాయకుడి యొక్క వైపు ప్రయాణం చేయడంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాజకీయంగా పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఓ ప్రభంజనమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మరియు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర నేటితో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తూర్పు నియోజకవర్గంలోని 5వ వార్డు ఓల్డ్ క్లబ్ రోడ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి సంబరాలు నిర్వహించామని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల్ని కలిసిన చంద్రబాబు, పవన్. అర్జున అవార్డు అందుకున్న ఇషా సింగ్, షమీ. సిఈసిని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి బృందం.
అంగన్వాడీ కార్యకర్తలతో పాటు మున్సిపల్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.